నమస్కారం అండి. ఈరోజు ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్ మైసెల్ఫ్ రాజన్ అయ్యర్. ఈరోజు మనం ఎస్డి కాన్ఫిగరేషన్స్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ కాస్టింగ్ సంబంధించి చూసుకుంటాము. చాలా ఎక్కువ లేదండి, కానీ ఆ ఒక్క కాన్ఫిగరేషన్లోనే సబ్ స్టెప్స్ చాలా ఉన్నాయి కాబట్టి గమనించి చూడండి, ఏ సీక్వెన్స్ మిస్ కాకుండా. డిఫైన్ అండ్ అసైన్ ప్రైసింగ్ ప్రొసీజర్, సెటప్ పార్ట్నర్ డిటర్మినేషన్ అండ్ చెక్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇన్ డాక్యుమెంట్ టైప్. ఇది 3 చూస్తామండి. ఇది కాకుండా ఇంకోటి ఉందండి, వికేఓఏ అని. ఎక్కడైతే మీరు అకౌంట్ లింకప్ ఇవన్నీ ఇచ్చుకుంటారో అది మనం ఇప్పుడు చేయట్లేదు, ఎందుకంటే మనం ఇంకా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి. సో యాజ్ ఆఫ్ నో మనం ఈ స్టెప్స్ చూద్దామండి. లెట్ us గో ఇన్ టు ఎస్ఏపికి వెళ్ళేసి ఎస్ఐఎంజిలో మీరు గో టు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బేసిక్ ఫంక్షన్స్, ప్రైసింగ్ కంట్రోల్లో మీరు చూడాల్సింది డిఫైన్ అండ్ అసైన్ ప్రైసింగ్ కంట్రోల్. ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఎస్పిఆర్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బేసిక్ ఫంక్షన్స్, ప్రైసింగ్ కంట్రోల్, డిఫైన్ అండ్ అసైన్ ప్రైసింగ్ ప్రొసీజర్. దీనికి టీ కోడ్ ఉందా అని చూసుకుందామండి. ఐఎంజీ యాక్టివిటీలో చూసుకొని ఒకసారి ఇది కొంచెం చూసుకుంటే ఓకే. దీనికి ఇది టీ కోడ్ అని నేను అనుకోవట్లేదు, DFP4 అని అనుకోవట్లేదు, బహుశా టీ కోడ్ ఇవ్వలేదేమో. సో లెట్స్ గో అండ్ డిఫైన్ యాజ్ అ ప్రొసీజర్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది సెట్ ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్. మిగతావన్నీ కన్ఫ్యూజ్ కాకండి, జస్ట్ గో టు సెట్ ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు, మనకి ఏదైతే ప్రైసింగ్ ప్రొసీజర్ అనేది ఉందో ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ని మన యొక్క సేల్స్ ఆర్గనైజేషన్కి డిఫైన్ చేసుకోవాలి. మన యొక్క సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ఏదైతే ఉందో దానికి మనం డిఫైన్ చేసుకోవాలండి. సో నేను న్యూ ఎంట్రీస్కి వెళ్తాను. న్యూ ఎంట్రీస్కి వెళ్ళేసి మన సేల్స్ ఆర్గనైజేషన్ T100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ K1, డివిజన్ K1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్. ఇక్కడ మనం తీసుకునేది ఏ అని తీసుకుందామండి, స్టాండర్డే తీసుకుందాము. వేరే చాలా ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఇలా చాలా ఉన్నాయి. మనము ఏ అని స్టాండర్డ్ ప్రైసింగ్ ప్రొసీజర్ తీసుకున్నామండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కస్టమ్ ప్రైసింగ్ ప్రొసీజర్ 1 అని తీసుకుందాం. ఇక్కడ 1 స్టాండర్డ్, 01 తీసుకోకండి, 1 అని తీసుకోండి. 1 స్టాండర్డ్. ఇది మెయిన్ అండి, ప్రైసింగ్ ప్రొసీజర్ మెయిన్. ప్రైసింగ్ ప్రొసీజర్ మెయిన్ అంటే ఇక్కడ మీరు RVA01 అనే ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ని అసైన్ చేద్దామండి. RVA ఒకసారి చెక్ చేసుకుంటాను. RVA01 ఇది స్టాండర్డ్ అని ఉంది కదండి, స్టాండర్డ్ తీసుకున్నాము. ప్రైసింగ్ ప్రొసీజర్ PR00 అని నేను ఎంటర్ చేసుకుంటాను. ప్రైస్ ఫెయిర్ ఎనఫ్, సేవ్ చేసుకున్నాను. ఇది ఒక స్టెప్ చేసేసుకొని ఇదే మనం ఇప్పుడు మిగతా వాటికి కూడా ఇవ్వాలండి. మనకి వేరే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉంది కాబట్టి నేను దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక ఎక్సెల్ స్టార్ట్ చేసుకుంటాను. ఎక్సెల్లో నేను ఇక్కడ ఇస్తానండి, ఇదే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఎక్సెల్లో నాకు తెలిసి నేను ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ K1కి డివిజన్ K2 అని కూడా ఇవ్వచ్చు. సిమిలర్లీ K2 అనే డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి K1 అని కూడా ఇస్తాను. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నాకు 3 ఉన్నాయండి. సో ఐ విల్ కాపీ దిస్ అగైన్ దిస్ ఐ విల్ మేక్ ఇట్ K3. కాపీ చేసుకొని ఐ విల్ enter it here. So you can see here, save. So we have now అన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి నాకున్న అన్ని డివిజన్స్, మనం సెలెక్ట్ చేసుకున్న డివిజన్స్కి మనము ప్రైసింగ్ ప్రొసీజర్ అసైన్ చేసాము. మీరు స్క్రోల్ డౌన్ చేసుకొని చూడొచ్చండి. స్క్రోల్ డౌన్ చేసేసి మీరు ఇక్కడ చూడొచ్చు, లేదా పొజిషన్కి వెళ్ళిపోతాము. T100కి వెళ్ళేసి T100కి నేను అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ సెటప్ పార్ట్నర్ డిటర్మినేషన్ అండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, సెటప్ పార్ట్నర్ డిటర్మినేషన్. బిజినెస్ ఫంక్షన్స్లో ప్రైసింగ్ కంట్రోల్, బిజినెస్ ఫంక్షన్స్లో పార్ట్నర్ డిటర్మినేషన్ అని ఉంటుందండి.
పార్ట్నర్ డిటర్మినేషన్. ఈ పార్ట్నర్ డిటర్మినేషన్ వచ్చేసి సెటప్ పార్ట్నర్ డిటర్మినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. దీంట్లో ఇప్పుడు మనం చేసుకోబోతుంది సేల్స్ డాక్యుమెంట్ హెడర్కి, డాక్యుమెంట్ ఐటమ్కి, డెలివరీకి, షిప్మెంట్కి, బిల్లింగ్ హెడర్కి, బిల్లింగ్ ఐటమ్కి కదండి, కస్టమర్ అండ్ సప్లయర్స్కి మనము చేసుకోబోతున్నాం అండి. సెటప్, ప్రైసింగ్, ప్రొసీజర్, ప్రైసింగ్, పార్ట్నర్ డిటర్మినేషన్. పార్ట్నర్ డిటర్మినేషన్లో ఇది సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే పార్ట్నర్ డిటర్మినేషన్కి ఒక ప్రొఫైల్ అనేది క్లిక్ చేసుకుంటామండి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ K100 ఉన్నది మరి నేను ఐ విల్ జస్ట్ సెలెక్ట్ T100 అని ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను. T100 పార్ట్నర్ డిటర్మినేషన్. సేవ్. నౌ పార్ట్నర్ డిటర్మినేషన్ సెలెక్ట్ చేసేసుకొని మీరు ఇక్కడ పార్ట్నర్ ఫంక్షన్ ప్రొసీజర్స్ అని సెలెక్ట్ చేయండి. పార్ట్నర్ ఫంక్షన్ ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి అనేది. పార్ట్నర్ ఫంక్షన్స్లో న్యూ ఎంట్రీస్ ఇచ్చేసేసి T100 అనే పార్ట్నర్ ప్రొఫైల్కి నేను ఏమేమి అసైన్ చేస్తున్నా అంటే సోల్ టు పార్టీ, రైట్, SP సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ. దీనికి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అండి. బిల్ టు పార్టీ తర్వాత వచ్చేసి పేయర్, తర్వాత వచ్చేసి షిప్ టు పార్టీ. ఇది చాలా గమనించండి. మనం ఒకవేళ అమెజాన్లో కొని మనము ఏమంటామంటే గిఫ్ట్గా వేరెవరికైనా పంపిస్తాము, కానీ ఈ బిల్లు కూడా బిల్లింగ్ అడ్రస్ వచ్చేసి వేరే వాళ్ళకి పంపిస్తానంటే బిల్లింగ్ అడ్రస్ అక్కడికి పంపించండి అని చెప్తే అప్పుడు ఏమవుతుందండి, మనము సోల్ టు పార్టీ అవుతాము. ఎవరికైతే మనం పంపిస్తున్నామో మనము షిప్ టు అవుతుంది. ఎవరి పేరు మీద అయితే బిల్ రేస్ చేయమంటామో దాని బిల్ టు పార్టీ అవుతారు. అతనే బహుశా పేరు అవ్వచ్చు. కొన్ని సందర్భంలో మోస్ట్ సందర్భంలో అన్నీ కూడా ఒకరే ఉండొచ్చు అండి. సో ఇక్కడ మనం మెయింటైన్ చేసుకునేది ఇక్కడ ఇవి మెయింటైన్ చేసుకోవాలి. ఒకటి మాత్రం మ్యాండేటరీగా మనం ఇక్కడ చేసేసుకుంటామండి. ఇక్కడ నో చేంజ్ పాసిబుల్, సోల్ టు పార్టీ మాత్రం మీరు చేంజ్ చేయలేరు అని చెప్పేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలండి. మిగతావి చేంజ్ చేసుకోవచ్చు, కానీ సోల్ టు ఒకసారి ఆర్డర్ రేస్ అయిన తర్వాత సోల్ టు పార్టీ ఏదో ఒక్క ఫీల్డ్ మాత్రం మీరు చేంజ్ చేయలేరు. అది మాత్రం యూనిక్గా ఉండాలి. అది మాత్రం మీరు చేసేసుకున్నారండి ఇక్కడ. దెన్ యూ సేవ్ ఇట్. దెన్ గో టు పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్. స్టెప్స్ ఎలా అయితే ఉందో అలాగే చేయండి. ఇక్కడ మనం ఇచ్చేది గ్రూప్ అండ్ ఇది న్యూ ఎంట్రీస్ ఇచ్చేసేసి మనం ఏదైతే చేసుకున్నామో మన కస్టమర్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో మనము 3 గ్రూప్స్ చేసుకున్నాము. ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ. మనం చేసుకున్నది T110 అనుకుంటే T100, 110, 120కి మనం ఇప్పుడు ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేసామో మనం ఏం ప్రొఫైల్ క్రియేట్ చేసామండి, T100 అనే ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదండి పార్ట్నర్ డిటర్మినేషన్. అది అసైన్ చేసుకోవాలి. ఇది మన కస్టమర్ గ్రూప్స్ అండి. ఈ కస్టమర్ గ్రూప్స్కి మనం ఇంతకుముందు ఈ ఫస్ట్ స్టెప్లో చేసుకున్న ప్రొఫైల్ని మనం అసైన్ చేసాము కాబట్టి ఈ ప్రతి వాటికి కూడా షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, సోల్ టు పార్టీ, పేయర్ అనేది మనం అసైన్ చేసుకుంటాం. ఎలా? ఈ ప్రొఫైల్ ద్వారా మనము అసైన్ చేసుకుంటామండి. సో నౌ ఇట్ ఈస్ సేవ్డ్. నౌ మీరు ఇప్పుడు అకౌంట్ గ్రూప్స్ ఫంక్షన్ అసైన్మెంట్కి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్స్ ఫంక్షన్ అసైన్మెంట్కి వెళ్ళండి. అకౌంట్స్ గ్రూప్స్ ఫంక్షన్ అసైన్మెంట్లో మీరు న్యూ ఎంట్రీస్ చేసేసి ఇక్కడ అకౌంట్ గ్రూప్స్కి ఆ షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ అనేది ఇవ్వాలండి. మనం 4 తీసుకున్నాం కదండి న్యూ ఎంట్రీస్ తీసేసుకొని లెట్ మీ జస్ట్ సే అకౌంట్ గ్రూప్ న్యూ ఎంట్రీస్. ఓకే, గుర్తుందండి మనం 4 క్రియేట్ చేసాం కదండి. ఆ 4 ఏమేమి ఇక్కడ కాదు, షిప్ టు పార్టీ, సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్. ఇలా 4 క్రియేట్ చేసుకున్నాము. ఫస్ట్ అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసి నాది T100. సో ఇవన్నీ నాకు ఇంకా అవసరం లేదు, T100కి ఇవ్వమంటాను. సేమ్ థింగ్ మళ్ళీ వచ్చేసేసి నేనేం చేయాలంటే T110కి ఇవ్వాలి. T110 తర్వాత T120.
ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఓకే, ఈ గ్యాప్ నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇలా కాపీ చేసుకుంటాను. గ్యాప్ ఉంటే నేను ఆ కాలం గ్యాప్ ఇచ్చేస్తే డైరెక్ట్గా కాపీ అయిపోతుందండి. ఇక్కడ ఎంటర్ చేయండి ఎస్పీ 1 సెకండ్ అండి. సెలెక్ట్ ఏ కీ ఫ్రమ్ ద అలౌడ్ నేమ్ స్పేస్ 1 సెకండ్ అండి. బహుశా నేను మాన్యువల్గా చేసుకుంటాను. బీపీ కొంచెం అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతుందండి సిస్టమ్, చూడాలి ఏమి ప్రాబ్లం అని. బీపీ T110, తర్వాత ఎస్హెచ్ ఆల్రెడీ అయిపోయింది. పీవై T110. బిల్ టు పార్టీ ఎందుకు తీసుకోవట్లేదు? T110 ఒక్క నిమిషం అండి. బీపీ అనేది లేదా బిఎం బీపీ. ఓకే, బిల్ టు పార్టీ T110 ఒక్క నిమిషం సేవ్ చేసుకుంటాను. ఇక్కడ ఏదో ఇష్యూ వల్ల ఇక్కడ అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక 6 రికార్డ్స్ అయితే సేవ్ అయిపోయాయి. ఈ బిల్ టు పార్టీని నేను తనిగా చేసుకున్నాను అండి. T110 వచ్చేసేసింది. తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ రికార్డ్ చూసుకుంటే బీపీ, తర్వాత మనకి T110కి కావాలంటే పీవైని కూడా సెలెక్ట్ చేసుకొని ఒక్క నిమిషం అండి. ఓకే, ఇదే బీపీని సేవ్ చేసుకొని T120 కూడా అసైన్ చేసేస్తాను. కాపీ యాస్ T120కి అసైన్ చేస్తున్నాను. సేవ్. తర్వాత పీవై ఉంది కదండి, పీవైని కూడా అసైన్ చేసేస్తాను. T110కి 120కి T110. సేమ్ పీవైని T120 కూడా అసైన్ చేద్దాము. T110 T120 సేవ్. ఫస్ట్ 2 రోల్స్ కూడా ఎస్హెచ్ కూడా అసైన్ చేయాలండి. ఎస్హెచ్ ఇక్కడ ఏమంటే చూద్దాము. ఎస్హెచ్ ఇప్పుడు మనకి T110కి ఉంది, T120కి లేదు కాబట్టి ఎస్హెచ్ని T120కి అసైన్ చేసుకుంటాను. TSH 120 సేవ్ అయింది. ఇంకోటి ఎస్పీ అని ఉండాలండి. ఎస్పీ అనేది రాలేదు. పైన ఎక్కడైనా వచ్చిందో చూద్దాము. ఎస్పీ షిప్ టు పార్టీ వచ్చేసింది. ఎస్పీ సోల్ టు పార్టీ అనేది రావాలి. ఎస్పీ అనేది రాలేదు. సో ఎస్పీని T110 వరకు ఉంది, 120 మనది 3 గ్రూప్స్ కాబట్టి నేను 3వ గ్రూప్ కూడా అసైన్ చేసుకుంటాను అండి. అలా మనము ఈ 4 గ్రూప్స్ని అసైన్ చేసుకున్నామండి. దట్స్ ఇట్. సో ఇది 2 మెయిన్ సెట్టింగ్స్ అండి. ఆ తర్వాత VK11 కానీ VKOA కానీ ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం మళ్ళీ చూద్దాము. నాట్ ఏ ప్రాబ్లం. పార్ట్నర్ ఫంక్షన్ కన్వర్షన్ ఇక్కడ మనం ఏం చేయక్కర్లేదు. ఇది యాజ్ ఇట్ ఈస్ యథావిధిగా ఉంటుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. మీరు దీన్ని ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు. జస్ట్ సేవ్. ఓకే, ఇక్కడ T110 పారామీటర్స్ మళ్ళీ చూడండి. మనం ఫస్ట్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసాము. ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దానికి ఏమేమి ఫంక్షన్ అసైన్ చేసాము, ఎస్పీ, బీపీ, పీవై, ఎస్హెచ్. ఇది వచ్చేసి పార్ట్నర్ ప్రొఫైల్కి అసైన్ చేసామండి. కానీ ఇంకా దాన్ని గ్రూప్స్కి అసైన్ చేయాలి. సో ఈ గ్రూప్స్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఈ గ్రూప్ మన కస్టమర్ గ్రూప్కి ఈ ప్రొఫైల్ అసైన్ చేసాము, కామన్ ప్రొఫైల్. ఆ తర్వాత పార్ట్నర్ ఫంక్షన్స్ మనము ఎస్పీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ అవి తీసుకుంటాము. దాన్ని మనం ఇక్కడ కొత్తగా ఏం క్రియేట్ చేయట్లేదు. ఎస్పీ కానీ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పార్ట్నర్ ఫంక్షన్స్ని మన యొక్క అకౌంట్ గ్రూప్స్కి అసైన్ చేసాము. చూడండి, ఎస్పీని అసైన్ చేశాను. ఇక్కడ T110కి అసైన్ చేశాను కదండి. T100, T110, 120. ఎస్పీని, ఎస్హెచ్ని, బీపీని, పీవైని ఆ 4 రోల్స్ని నేను అసైన్ చేసుకున్నానండి. అంతకుమించి మనం చేసింది ఏం లేదు. అదే దానండి ఎస్డీలో చాలా సింపుల్గా 2 కాన్ఫిగరేషన్స్తో మనం అయిపోగొట్టాము. పీపీఎంఎం సంబంధించి దాదాపు 20 కాన్ఫిగరేషన్స్ ఉంది. సో దెర్ ఆర్ లాట్ టు డూ దట్. ఇంకొకటండి, ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్ ఎల్స్. సేల్స్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్, చెక్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇన్ ద డాక్యుమెంట్ టైప్. ఇది వచ్చేసేసి ఇక్కడ సేల్స్ డాక్యుమెంట్ బేసిక్ ఫంక్షన్ కాదు, సేల్స్ డాక్యుమెంట్లో సేల్స్ డాక్యుమెంట్ హెడర్,
సేల్స్ డాక్యుమెంట్ హెడర్లో డిఫైన్ సేల్స్ డాక్యుమెంట్ టైప్. ఈ దీంట్లో మనము మన ప్రైసింగ్ ప్రొసీజర్ ఏంటిది అని ఓఆర్ అనేది తీసుకుంటామండి. ఎప్పుడైతే సేల్ ఆర్డర్స్ క్రియేట్ చేస్తామో ఓఆర్ అనేది క్రియేట్ చేస్తామో ఆ ఓఆర్కి ఏమి అసైన్ అయ్యి ఉంది అనేది మనం చూడాలి. ఎల్ఎంఎన్ఓ ఓఆర్, ఓఆర్ ఎక్కడ ఉంది? ఇది ఓన్లీ ఓఆర్ కావాలి నాకు. ఓఆర్ చూడండి, ఓఆర్ని సెలెక్ట్ చేసుకొని ఇదే మనము సెలెక్ట్ చేసుకుంటాము. ఓఆర్ అనే గ్రూప్ని మనము చూసుకుంటామండి. స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ మనము తీసుకుంటాము. ఇక్కడ మనము డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ చూస్తే ఇక్కడ మీకు ఏ అని ఉందండి. ఈ ఏనే మీరు గుర్తుంటే ఆ డాక్యుమెంట్ ప్రొసీజర్ స్టాండర్డ్ అని మనం ఇచ్చాము. ఈ లింక్ ద్వారా మీకు మిగతా ఎస్హెచ్ ఎస్పీకి ఇవన్నీ కూడా లింక్ అయి ఉందండి. ఓఆర్ అనే డాక్యుమెంట్ టైప్ సెలెక్ట్ చేయగానే ఏ ప్రైసింగ్ ప్రొసీజర్ తీసుకోవాలి అంటే ఆ ఏకి ఏమి అసైన్ అయి ఉంది? RVA 0001 అనేది అసైన్ అయి ఉంటుంది. ఆ RVA 0001కి మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మన యొక్క సేల్స్ గ్రూప్ అసైన్ చేసుకున్నాము. ఆ లింక్ ఇక్కడ నుంచి ఎస్టాబ్లిష్ అంటే SAP ఈజ్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ అనేది ఇదే అండి. ఒకదానికి లింక్ ఉంటుందండి. ఏ ఒక్క లింక్ను కొంచెం కూడా డిస్టర్బ్ చేస్తే మనకి చాలా ప్రాబ్లంలో ఉంటామంటే మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవాలి. దాంతో మన SD యొక్క కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే మనము ఒక్కొక్క రికార్డ్స్ VK11 ఇవన్నీ కూడా మళ్ళీ మనం చేసేటప్పుడు వీ విల్ గో ఫర్దర్ అండి. SD కాన్ఫిగరేషన్ సింపుల్గా ఈ రెండింటితో మాత్రం మన ప్రోడక్ట్ కాస్టింగ్ యొక్క వర్క్ అయితే ముందుకు వెళ్ళిపోతుందండి. సో మీకు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ కింది ఇచ్చిన నంబర్ని మీరు సంప్రదించవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.